In this video lecture, we are going to discuss what is a residue. Residue అంటే ఏంటి, ఈ రెసిడ్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, పోల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, జీరో ఆఫ్ ఫంక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనే విషయాన్ని మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. విచ్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ కాంప్లెక్స్ అనాలిసిస్. చాలా ఈజీగా డిస్కస్ చేస్తాం. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బట్ వెరీ ఈజీ టు క్యాలిక్యులేట్ రెసిడ్యూస్. రెసిడ్యూస్ క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం ఒకసారి. ఫస్ట్ రెసిడ్యూ డెఫినేషన్ చెప్తున్నాను. రెసిడ్యూ అంటే ఏంటి, రెసిడ్యూ అంటే ఏంటో మనం డిస్కస్ చేయబోతున్నాం. రెసిడ్యూ గురించి మనం తెలుసుకునే ముందుగా ఫస్ట్ మనం లారెంట్ సిరీస్ అంటే ఏంటో ఐడెంటిఫై చేయాలి. లారెంట్ సిరీస్ అంటే మనం ఒకసారి రీకాల్ చేసుకుంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దిస్ ఈజ్ లారెంట్ సిరీస్. an z minus a whole power n plus summation n equal to 1 to infinity bn by z minus a whole power n. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ లో ఎన్ ప్లస్ లో 1 2 3 సో ఆన్ ఇచ్చుకున్నాం అంటే ఎన్ ప్లస్ లో 0 ఇచ్చామనుకోండి ఏ నాట్ జెడ్ మైనస్ ఏ హోల్ పవర్ 0 1 అయిపోతుంది. ఎన్ ప్లస్ లో 1 ఇచ్చామనుకోండి ఏ 1 జెడ్ మైనస్ ఏ, ఎన్ ప్లస్ లో 2 రాసామనుకోండి ఏ 2 జెడ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ సో ఆన్. ఇక్కడ కూడా ఇలా ఎన్ రాసినప్పుడు ఏఎన్ జెడ్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్. ఇక్కడ కూడా 1 ఇచ్చామనుకోండి బి1 బై జెడ్ మైనస్ ఏ, 2 ఇచ్చామనుకోండి బి2 బై జెడ్ మైనస్ ఏ, 3 ఇచ్చామనుకోండి బి3 బై జెడ్ మైనస్ ఏ, ఎన్ ఇచ్చామనుకోండి బిఎన్ బై జెడ్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్. ఇలా వస్తాయి. ఓకే, ఈ సిరీస్ లో ఏఎన్ అంటే ఇది ఫార్ములా 1/2πi ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ టీ బై టీ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 డిటి. బిఎన్ అంటే 1/2πi ఎఫ్ ఆఫ్ టీ బై టీ మైనస్ ఏ హోల్ పవర్ మైనస్ ఎన్ ప్లస్ 1 డిటి. ఇలా రాసినటువంటి లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్ లో జెడ్ మైనస్ ఏ కోఎఫిషియంట్ ఏముంది b1. ఈ జెడ్ 1/z మైనస్ ఏ కోఎఫిషియంట్ ని రెసిడ్యూ అంటాము. దట్ ఈస్ ఎగ్జాక్ట్ డెఫినిషన్ ఆఫ్ రెసిడ్యూ. రెసిడ్యూ అంటే 1/z మైనస్ ఏ కోఎఫిషియంట్, 1/z మైనస్ ఏ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని మనం రెసిడ్యూ అంటాం. ద కోఎఫిషియంట్ ఆఫ్ 1/z మైనస్ ఏ ఇన్ ద లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ f of x about isolated singularity z equal to a is called residue of f of z at that point. రెసిడ్యూ అంటాం. సో ఇక్కడ రెసిడ్యూ ఆఫ్ f of z at z equal to a అంటే a minus 1 అని దాన్ని నేను చెప్పాను. ఈ b1 అని a minus 1 అని కూడా అంటారు, లేదా b1 అంటాం. ఈ b1 ఈ ఇంటిగ్రేషన్ ఫార్ములా యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే, ఇక్కడ ఫార్ములా మనం చెప్పుకోను, ఈ ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే b1 ఫార్ములా ఇది. సో రెసిడ్యూ ఆఫ్ f of z at z equal to a అంటే ఇక్కడ b1 వచ్చేసి 1/2πi ఇంటిగ్రల్ ఓవర్ సి f of z dz. So this is formula to calculate residue of f of z at z equal to a. z equal to a దగ్గర రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ కనుక్కోవడానికి మనం యూజ్ చేసే ఫార్ములా ఇది. ఇక్కడ b1 1/2πi. లేదా ఇదే రెసిడ్యూస్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ని ఎవాల్యుయేట్ చేయడానికి ఈ రెసిడ్యూ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఫస్ట్ రెసిడ్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, క్యాలిక్యులేషన్ ఆఫ్ రెసిడ్యూ అనేది ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ రెసిడ్యూ ఎలా కనుక్కుంటామో చూద్దాం. దిస్ ఈస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ రెసిడ్యూస్. ఈ క్యాలిక్యులేషన్ ఆఫ్ రెసిడ్యూస్ 2 టైప్స్ అన్నట్టు. ఒకటి వచ్చేసి మనకు రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అట్ పోల్ జెడ్ ఈక్వల్ టు ఏ, జెడ్ నాట్, ఏ అన్న జెడ్ నాట్ అని ఆఫ్ ఆర్డర్ 1. అంటే మీరు పోల్స్ కనుక్కోవడానికి ఏం చేస్తారంటే డినామినేటర్ లో 0 చేస్తారు. అంటే పోల్ అంటే ఇలా ఉంది నాయన, జెడ్ బై జెడ్ మైనస్ 2 ఉంది. ఇప్పుడు జెడ్ మైనస్ 2 0 చేస్తే జెడ్ 2 వస్తుంది, ఇది పోల్. టు ఫైండ్ పోల్ ఈక్వేట్ డినామినేటర్ టు 0. పోల్ అంటే ఏంటంటే దట్ ఈస్ ఏ పాయింట్ వేర్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ నాట్ అనలిటిక్. ఎక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ అనలిటిక్ కాదు. లేదా మీకు క్లియర్ గా ఏం చెప్పొచ్చు అంటే పోల్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే డినామినేటర్ ని 0కి ఈక్వల్ చేసి. ఇలా ఉంటే జెడ్ మైనస్ 2 ఉంటే ఇప్పుడు జెడ్ ఈక్వల్ టు 2 ని పోల్ ఆఫ్ ఆర్డర్ 1 అంటాం. పోల్ ఆఫ్ ఆర్డర్ 1 ఉంటే జెడ్ ఈక్వల్ టు 2 దగ్గర 2ని ఏ అనుకుంటే జెడ్ ఈక్వల్ టు ఏ దగ్గర రెసిడ్యూ కనుక్కోవాలంటే ఇది ఫార్ములా. లిమిట్ జెడ్ టైమ్స్ టు 2 జెడ్ నాట్ అంటే 2, జెడ్ మైనస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ చేస్తే చాలు. మనం ప్రాబ్లమ్స్ చేద్దాం, క్లారిటీ వస్తుంది. అదే ఏ రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అట్ పోల్ జెడ్ ఈక్వల్ టు ఏ ఆర్ జెడ్ నాట్ ఆఫ్ ఆర్డర్ ఎం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జెడ్ మైనస్ 2 హోల్ క్యూబ్ ఉంది. అప్పుడు డినామినేటర్ ఈక్వల్ చేసినప్పుడు జెడ్ 2 అవుతుంది. ఇప్పుడు జెడ్ ఈక్వల్ టు 2 ఏమంటామంటే పోల్ ఆఫ్ ఆర్డర్ 3 అంటాం. పోల్ ఆఫ్ ఆర్డర్ 3 అంటాం జెడ్ ఈక్వల్ టు 2ని. అర్థమవుతుందా? జెడ్ ఈక్వల్ టు 2 ఈజ్ పోల్ ఆఫ్ ఆర్డర్ 3. ఇంతకుముందు అయితే జెడ్ ఈక్వల్ టు 2 ఈజ్ పోల్ ఆఫ్ ఆర్డర్ 1 హోల్ క్యూబ్ లేనప్పుడు ఆ ఆర్డర్నే ఎమ్తో డినోట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆర్డర్ 3 అయితే ఇక్కడ మనం 1/3 - 1 ఫ్యాక్టోరియల్ d పవర్ 3 - 1 dz పవర్ 3 - 1 అంటాం. ఓకే, ఈ ఫార్ములా అప్లై చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి ఈ ఫంక్షన్ని. ఆర్డర్ 3 ఉంటే 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి, 4 ఉంటే 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి.
ఇక్కడ ఫ్యాక్టోరియల్ వాల్యూ 1/3 - 1. దీస్ టూ ఫార్ములాస్ ఆర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టు క్యాలిక్యులేట్ రెసిడ్యూస్. ఈ రెండు ఫార్ములాస్ వస్తేనే మనం రెసిడ్యూస్ క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. ప్లస్ రెసిడ్యూస్ క్యాలిక్యులేట్ చేసే ముందుగా ఈ చిన్న పాయింట్, అంటే మనం జీరో ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ కనుక్కోవాలంటే న్యూమరేటర్ని జీరోకి ఈక్వల్ చేయాలి. పోల్ ఆర్ సింగులర్ పాయింట్ కనుక్కోవాలంటే డినామినేటర్ని జీరోకి ఈక్వల్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. పోల్స్ కనుక్కోవాలంటే డినామినేటర్ని జీరోకి ఈక్వల్ చేస్తాము, జీరో కనుక్కోవాలంటే న్యూమరేటర్ని జీరోకి ఈక్వల్ చేస్తాం. ఈ షార్ట్ ఆన్సర్స్కి ఇంపార్టెంట్. ఇక్కడ నేను రాస్తుండే ప్రాబ్లమ్స్. ఫైండ్ ద పోల్స్ ఆఫ్ ద ఫంక్షన్ జెడ్ బై కాస్ జెడ్ అండ్ కాట్ జెడ్. పోల్స్ ఫైండ్ అవుట్ చేయాలి వీటికి. సో పోల్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే డినామినేటర్ని జీరోకి ఈక్వల్ చేయడం. ఫస్ట్ సమ్ డినామినేటర్ని జీరోకి ఈక్వల్ చేస్తే సో కాస్ జెడ్ జీరో, జెడ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ జీరో. కాస్ ఇన్వర్స్ ఆఫ్ జీరో అంటే కాస్లో జీరో ఎక్కడ వస్తుందంటే కాస్ 90 దగ్గర వస్తుందని తెలుసు మనకు. కాస్ 90 జీరో. అలానే కాస్ 3π/2 జీరో, కాస్ 5π/2 జీరో, కాస్ 7π/2 జీరో. అందుకని కాస్లో జీరో ఎక్కడ వస్తుందంటే 2n + 1 × π/2 ఉండే దగ్గర. n ప్లేస్లో జీరో పెడితే π/2 దగ్గర, n ప్లేస్లో 1 పెడితే మీరు 2 + 1 3π/2 దగ్గర. ఇలా ఇవి పోల్స్ అవుతాయి. బట్ దీనికి ఏం స్క్వేర్, హోల్ స్క్వేర్ అలాంటివి లేవు కాబట్టి సింపుల్ పోల్ అంటాం. సింపుల్ పోల్ అంటే ఏ పోల్ ఆఫ్ ఆర్డర్ 1 అని. నెక్స్ట్ మనకు దేనికి ఫైండ్ అవుట్ చేయమన్నాడు? కాట్ జెడ్కి. కాట్ జెడ్ అంటే మనకు ట్రిగనామెట్రీలో బాగా ఐడియా ఉంటుంది. కాట్ జెడ్ అంటే కాస్ జెడ్ బై సైన్ జెడ్. సో కాస్ జెడ్ బై సైన్ జెడ్ లో డినామినేటర్ ఏంటి? సైన్ జెడ్. సైన్ జెడ్ ని జీరోకి ఈక్వల్ చేయాలి. సైన్ లో జీరో ఎప్పుడు వస్తుందంటే సైన్ జీరో ఉన్నప్పుడు జీరో, అండ్ సైన్ ఎనీ పై జీరో. సైన్ పై, సైన్ 2π, సైన్ 3π అంటే సైన్ n పై జీరో. సో n పై అవుతుంది. ఇప్పుడు n ప్లేస్ లో మీరు జీరో రాసినా జీరోనే, 1 రాసినా జీరోనే, 2 రాసినా జీరోనే. సో దీస్ ఆర్ ద పోల్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఆఫ్ ఆర్డర్ 1. ఆర్డర్ 1 ఉండే వాటిని సింపుల్ పోల్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మనం పోల్స్ కనుక్కోవడం చూసాం. నెక్స్ట్ ప్రాబ్లంలో పోల్స్ అండ్ జీరోస్. పోల్ కనుక్కోవాలంటే డినామినేటర్ని జీరోకి ఈక్వల్ చేయాలి, జీరోస్ కనుక్కోవాలంటే న్యూమరేటర్ని జీరోకి ఈక్వల్ చేయాలి. ఫైండ్ ద పోల్స్ అండ్ జీరోస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అన్నాడు. సో పోల్స్ జీరోస్ కనుక్కోవాలంటే వీ నీడ్ టు ఈక్వేట్ న్యూమరేటర్ టు జీరో. అంటే z+1² ని జీరోకి ఈక్వల్ చేయాలి న్యూమరేటర్ని. సారీ, జీరోస్ కనుక్కోవాలంటే వినండి బాగా, సారీ, జీరోస్ కనుక్కోవాలంటే న్యూమరేటర్ని జీరోకి ఈక్వల్ చేయాలి. న్యూమరేటర్ అంటే z+1² ని జీరోకి ఈక్వల్ చేయాలి. అదే పోల్స్ కనుక్కోవాలంటే డినామినేటర్ని జీరోకి ఈక్వల్ చేయాలి. z+1² జీరో అంటే z - 1 - 1. ఇప్పుడు z - 1, ఈ -1 వచ్చి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి జీరో ఆఫ్ ఆర్డర్ 2. అదే పోల్స్ కనుక్కునేటప్పుడు డినామినేటర్ వచ్చి z² + 1 హోల్ స్క్వేర్ జీరో, z² + 1 జీరో, z² ఈజ్ -1, z ఈజ్ √-1 అంటే +r - i అవుతుంది. సో ఈ +r - i అనేటివి పోల్స్ ఆఫ్ ఆర్డర్ 2 అవుతాయి. హోల్ స్క్వేర్ కదా, మొత్తం ఎన్ని అవుతాయి అంటే 4 వస్తాయి. +r - i, i, i. సో ఇప్పుడు i, i ఏమంటామంటే హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి పోల్స్ ఆఫ్ ఆర్డర్ 2 అంటాం. అర్థమైందా? ఈ పోల్స్ కనుక్కునేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఫైండ్ రెసిడ్యూ. రెసిడ్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ పోల్స్ కనుక్కోవాలి. ఇప్పుడు పోల్స్ రెసిడ్యూ సమ్ వచ్చింది. మనకు పోల్స్ అడిగినా అడగకపోయినా రెసిడ్యూ కనుక్కోమంటే కంపల్సరీ పోల్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇది ప్రాబ్లం. Find the poles and residues of f of z 1/z + 1 × z + 3. You find out చేయాలి అంటే given f of z రాసుకున్నాం. To find poles what we will do? We will equate denominator to 0. Denominator ని 0 కి ఈక్వల్ చేస్తాం. z + 1 × z + 3 0 చేస్తే z + 1 0 అయితే z - 1, z - 3. సో పోల్స్ వచ్చి z - 1 - 3. These two are poles of order 1. పవర్ లో 1 ఉంది. ఆర్డర్ 1 అయినప్పుడు మనం ఇంతకు ముందే ఫార్ములా చెప్పుకున్నాం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి రెసిడ్యూ అని. పోల్స్ ఆఫ్ ఆర్డర్ 1 ఉంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 1 కంటే ఎక్కువ ఉంటే ఎలా కనుక్కోవాలి. ఇప్పుడు మనకు పోల్స్ 2 వచ్చాయి. ఈ 2 పోల్స్ దగ్గర మనం రెసిడ్యూ కనుక్కోవాలి. సో టు ఫైండ్ రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ z = -1 ఆఫ్ ఆర్డర్ 1. ఆర్డర్ 1 అన్నప్పుడు వెరీ సింపుల్. z = -1 దగ్గర ఆర్డర్ 1 లో మనం పోల్ కనుక్కోవడానికి యూజ్ చేసే ఫార్ములా ఇది. ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ z = z0 అంటే లిమిట్ z → z0, z - z0 × ఎఫ్ ఆఫ్ జెడ్. ఇక్కడ z0 వచ్చింది, z0 - 1. ఈ ఫార్ములాలో z0 దగ్గర -1 రాయండి. z0 దగ్గర -1 ఎఫ్ ఆఫ్ జెడ్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. z + 1 ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే 1/z + 1 × z + 3. 1/z + 1 × z + 3 అవుతుంది. z + 1 z + 1 క్యాన్సల్ అయితే మనకు 1/z + 3 ఉంటుంది. లిమిట్ అంటే మనం ఏం చేయము, z ఉండే దగ్గర -1 రాసేయాలి. లిమిట్ z → -1 అంటే రైట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ z -1.
-1 + 3 అంటే 2, 3 - 1 2. దిస్ ఈజ్ రెసిడ్యూ ఆఫ్ f of z at z = -1. నేను చెప్పే సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే z = దగ్గర మీరు -1 దగ్గర రెసిడ్యూ కనుక్కోవాలంటే z+1 తీసేసి ఈ z+1 క్యాన్సిల్ చేసి ఇప్పుడు z ఉండే దగ్గర -1 రాస్తే చాలు, క్లియర్ గా మీకు రెసిడ్యూస్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం, నెక్స్ట్ పోల్ దగ్గర సెకండ్ పోల్ we need to find residue of f of z at z = -3. నేను చెప్పింది ఏంది, z+3 తీసేసేయాలి. రెసిడ్యూ ఆఫ్ f of z at z = -3 అంటే లిమిట్ z tends to -3 z+3 into f of z. f of z అంటే 1/z+1 into z+3, z+3 క్యాన్సల్. సో క్యాన్సల్ అయితే ఇప్పుడు z tends to -3 అంటే z ప్లేస్ లో -3 రాయాలి. z ప్లేస్ లో -3 రాస్తామంటే -3 + 1 -1/2 అవుతుంది. ఆర్ యు క్లియర్? సో ఇలా మనం చాలా ఈజీగా రెసిడ్యూస్ కనుక్కోవచ్చు. ఈ రెసిడ్యూస్ అప్లికేషన్ చెప్పాను, నెక్స్ట్ చెప్తాను ఈ క్లాస్ తర్వాత. సో అది ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. రెసిడ్యూ తెలిస్తేనే వస్తుంది అది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చామంటే ఫైండ్ ద రెసిడ్యూ ఆఫ్ z(e⁻z) by z-1³ అట్ ఇట్స్ పోల్ అన్నాడు. పోల్ అంటే ఏం చేయాలి, డినామినేటర్ని 0కి ఈక్వల్ చేయాలి. డినామినేటర్ 0కి ఈక్వల్ చేస్తే z 1 అవుతుంది, బట్ హోల్ క్యూబ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ పోల్ ఆఫ్ ఆర్డర్ 3 అవుతుంది. ఎప్పుడైతే పోల్ ఆఫ్ ఆర్డర్ 1 కాకుండా 2 3 వస్తుందో మనం వేరే ఫార్ములా యూజ్ చేస్తాం, అది క్లియర్ గా ఉంది ఇక్కడ. ఇది ఫార్ములా అంటే m అంటే మనకు ఆర్డర్ ఎంత ఉన్నది అనేది m. సో రెసిడ్యూ ఆఫ్ f of z at z = 1 ఆఫ్ ఆర్డర్ m3, ఇక్కడ m ప్లేస్ లో ఇది ఫార్ములా. మనకు ఆర్డర్ 1 కంటే ఎక్కువ వస్తే ఇది ఫార్ములా 1/m-1 ఫ్యాక్టోరియల్ లిమిట్ z tends to z0 d⁻m-1/dz⁻m-1 into z - z0 whole power m f of z. దీంట్లో m ప్లేస్ లో 3 రాయండి, z0 ప్లేస్ లో 1 రాయండి. z0 ప్లేస్ లో 1, m ప్లేస్ లో 3 రాస్తే 1/3 - 1 ఫ్యాక్టోరియల్ z0 ప్లేస్ లో 1, z tends to 1 d²/dz² z-1³ into z(e⁻z/z-1³), z-1³, z-1³ క్యాన్సల్. ఇప్పుడు 2 సార్లు డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి ఆర్డర్ 3 అన్నప్పుడు ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేస్తున్నా. ఈ ఫార్ములా ఇచ్చేసి d/dx ఆఫ్ uv అంటే uv డాష్ ప్లస్ vu డాష్ అని. uv డాష్ అంటే z ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻z ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ z1. ఫస్ట్ టైం అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైం డిఫరెన్షియేట్ చేయాలి. సెకండ్ టైం మళ్ళీ దీనికి uv అప్లై చేయాలి. uv అంటే z ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻z ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ z1. సో ఇక్కడ e⁻z అలానే ఉంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻z. ఇప్పుడు z ప్లేస్ లో 1 రాస్తే మనకు రెసిడ్యూ వచ్చేస్తుంది. ఇఫ్ యు రైట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ z1, z ఉండే దగ్గర 1 రాయండి. z ఉండే దగ్గర 1 రాస్తే ఏమవుతుంది, e⁻1 3e అవుతుంది. ఆర్ యు క్లియర్? 3e/2 అవుతుంది. లైక్ దట్ ఆర్డర్ 1 కంటే ఎక్కువ ఉంటే మనం ఈజీగా రెసిడ్యూస్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చామంటే ఎక్స్పాండ్ f of z = z/z+1 into z+2 as Laurent series about z = -2 and hence find the residue at that point. అంటే లారెంట్ సిరీస్ లో నేను రెసిడ్యూస్ డెఫినేషన్ చెప్పాను, ఇది డిఫరెంట్ సమ్. లారెంట్ సిరీస్ లో z = a దగ్గర రెసిడ్యూ అంటే 1/z - a యొక్క కోఎఫిషియంట్. z = -2 దగ్గర రెసిడ్యూ అంటే 1/z- of -2 అంటే 1/z+2. లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్ చేసి మనం 1/z+2 కోఎఫిషియంట్ ఎంత ఉంటుందో అదే z = -2 దగ్గర రెసిడ్యూ అన్నట్టు. ఇది ఇలా అడిగితేనే చేయాలి, లేదంటే మనం ప్రీవియస్ మెథడ్ లో చేస్తాం. ఇది డిఫరెంట్ సమ్, మనకు లారెంట్ సిరీస్ అడిగినప్పుడు మాత్రమే చేయాలి ఇలా. సో చేద్దాం. f of z z/z+1 into z+2. ఫస్ట్ అయితే దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ లో స్ప్లిట్ చేసుకోవాలి, మీకు తెలుసు ఎలా చేయాలో. a/z+1 b/z+2 అంటే ఇక్కడ a తో z+2ని b తో z+1ని మల్టిప్లై చేసి డినామినేటర్ క్యాన్సిల్ చేస్తాం. ఇది ఈక్వేషన్. ఇప్పుడు మీకు ఏ వాల్యూ కావాలి అంటే ఏ డినామినేటర్ని 0కి ఈక్వల్ చేయాలి. ఏ డినామినేటర్ ఏంటి, z+1ని 0కి ఈక్వల్ చేస్తే z-1. z ప్లేస్ లో -1 పెట్టామంటే ఈ ఈక్వేషన్ లో ఏ వాల్యూ వస్తుంది, -1 = a into -1 + 2. -1 + 2 అంటే +1 అవుతుంది, బట్ ఇక్కడ -1 ఉంది, a -1. అలానే b డినామినేటర్ లో z+2 ఉంది, z+2ని 0కి ఈక్వల్ చేస్తే z-2. z ప్లేస్ లో -2 రాస్తే మనకు b వాల్యూ వస్తుంది. -2 రాసామంటే -2 + 1 -1 అవుతుంది. సో b వచ్చి 2 అవుతుంది. మరి క్లియర్? అర్థమైందా? ఇప్పుడు ఏ ప్లేస్ లో -1, b ప్లేస్ లో 2 రాస్తే మనకి ఇలా వస్తుంది, -1/z+1 2/z+2. ఇంతవరకు నేను లారెంట్ సిరీస్ అప్లై చేయలేదు. ఇప్పుడు లారెంట్ సిరీస్ అట్ z = -2. మనం ఆల్రెడీ లారెంట్ సిరీస్ చెప్పుకున్నాం, ఆ వీడియో లెక్చర్ చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. మనం లారెంట్ సిరీస్ కనుక్కునే ముందుగా ఫస్ట్ పోల్స్ చూస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ అయితే లారెంట్ సిరీస్ కనుక్కోవాలి, పోల్స్ కూడా అవసరం లేదు.
పోల్స్ అంటే డినామినేటర్ జీరోకి ఈక్వల్ చేయాలి. డినామినేటర్ జీరోకి ఈక్వల్ చేస్తే z+1 0 అంటే z-1, z+2 0 అంటే z-2. సింపుల్ పోల్స్ అవుతాయి. మనం రెసిడ్యూ కనుక్కునేటట్టుగా ఉంటే డైరెక్ట్ ఫార్ములాతో చేయాలి, అవసరం లేదు ఇక్కడ. మనం ఇక్కడ ఏం కనుక్కోవాలంటే z=-2 దగ్గర లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్ కనుక్కోవాలి. అంటే z+2 పవర్స్ లో రావాలి లారెంట్ సిరీస్. z=-2 అంటే మనం 2 వేస్ లో చేయొచ్చు. z+2 ఒమేగా అనుకోవచ్చు, లేదా z+2 రప్పించాలి. మనకు ఉన్నటువంటి ఈక్వేషన్ లో మనకు f(z) వచ్చి ఇలా ఉంది, -1/z+1 + 2/z+2. దీంట్లో z+2 రావాలి. మనకు సెకండ్ ఫ్రాక్షన్ లో z+2 ఉంది, ఇక్కడ ఏం చేయని అవసరం లేదు. ఫస్ట్ ఫ్రాక్షన్ లో z+2 లేదు కాబట్టి +2 - 2 చేయాలి. మొత్తానికి +2 - 2 అంటే z+2 లో కావాలి కాబట్టి మనకు +2 - 2 చేశాను. z+2 రాసుకున్నాను ఇక్కడ. +1 - 2, -2 + 1 అంటే -1. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా రాసుకున్నానంటే -1 అని కామన్ తీసి -1 కామన్ తీసి z+2 పవర్ లో కావాలి కాబట్టి -1 అని కామన్ తీస్తే +1 అవుతుంది. 1 - z+2 దీన్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు, అలానే రాస్తున్నాం. 1 - z+2 1 - z+2 అంటే న్యూమరేటర్ తీసుకొచ్చామంటే హోల్ పవర్ -1 వస్తుంది. హోల్ పవర్ -1 అంటే మీకు తెలుసు 1 - x హోల్ పవర్ -1 అంటే 1 + x + x² + so on ఉంటుంది. సో ఇక్కడ x వచ్చి z+2 z+2 హోల్ స్క్వేర్ so on ఇంటూ దీన్ని 2 × 1/z+2. సో ఇది మనకు లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్ కంప్లీట్ గా లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఇది. సో ఇప్పుడు మనకు రెసిడ్యూ అట్ z=-2 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ 1/z+2. 1/z+2 కోఎఫిషియంట్ ఎంత? 2. దిస్ విల్ బి ద రెసిడ్యూ. సార్ ఇంత చేయాలన్నా మనకి ఎక్కడే తెలిసిపోయింది కదా, 1/z+2 కోఎఫిషియంట్ 2నే కదా అంటే అయిపోయింది ఇక్కడ. కానీ లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్ కనుక్కోమని రెసిడ్యూ కనుక్కోమన్నాడు కాబట్టి ఇదంతా చేసాం. మనకి ఎక్కడే డిసైడ్ అయిపోతుంది. 2/z+2 అంటే 1/z+2 కోఎఫిషియంట్ 2 కాబట్టి రెసిడ్యూ ఆఫ్ f(z) at z=-2 2 అని డిసైడ్ అయిపోతుంది. అర్థమైందా? ఇలానే మనం ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు లారెంట్ సిరీస్ లో అయితే. లారెంట్ సిరీస్ కాకుండా అయితే మనం ఈజీగా ఈ డినామినేటర్ ని జీరోకి ఈక్వల్ చేసి పోల్స్ కనుక్కొని మనం ఫోర్త్ సమ్ చెప్పాం కదా, ఫోర్త్ సమ్ లో లాగా చేయొచ్చు. మనం ఫోర్త్ సమ్ చెప్పాం, ఈ ఫోర్త్ సమ్ థర్డ్ సమ్ లాగా రెసిడ్యూస్ ఈజీగా కనుక్కోవచ్చు పోల్స్ దగ్గర. పోల్స్ ఈ ఫార్ములాస్ యూజ్ చేసి కనుక్కుంటాం. ఎక్స్పాన్షన్ చేయమంటేనే, లేదంటే అవసరం లేదు. ఓకేనా? అర్థమైందా? సో ఈజీగా మనం చేయొచ్చు ఎటువంటి డౌట్ లేకుండా. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు ఎక్కడైనా. రెసిడ్యూ ఆఫ్ f(z) అంటే వెరీ ఈజీ టాపిక్. ఓకే, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్.